చిన్ననాటి చర్యలు. తిరుచులి నుండి వచ్చిన నాటి ఉదయం కుశల ప్రశ్నాదులతో గడిచిపోయింది. మధ్యాహ్నం 2ంటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచానో లేదో శూలతీర్థంలో స్నానం చేశారా అన్నారు భగవాన్. లేదు, ఆ నీరు ఇప్పుడంతగా బాగుండలేదు. దానికి కొంచెం దూరంగా ఉన్న కోనేటిలో స్నానం చేశాము అన్నాను. అవును, ఆ నీరు అంతగా బాగుండదు. మాఘమాసంలో మఖానక్షత్రం నాడు అది పొంగి పైకి వస్తుంది. ఆనాడే స్వామికి అభిషేకోత్సవం, బ్రహ్మోత్సవానికి పదవనాడన్నమాట. ఆ దినం అక్కడి మండపం మీదకి స్వామిని తీసుకుని వచ్చి త్రిశూల జలంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకమైన వెనుక జనమంతా స్నానం చేస్తారు. నా చిన్నతనంలో పిల్లలం అందరం కలిసి నిత్యం ఎంత పొంగుతుందో చూద్దామని మెట్ల మీద రాళ్లతో గీసి గుర్తు పెట్టేవాళ్ళం. చిత్రంగా 10 రోజులకు ముందే ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తయ్యేది. మాకదొక వినోదంగా ఉండేది. ఈ మధ్య సరిగా పొంగటం లేదని కొందరన్నారు. మన వాళ్ళు పరీక్షిద్దామని గత వర్షం వెడితే సరిగానే పొంగిందట. పోనీ పురాణంలో చెప్పిన వాక్యం వృధా కాకుండా పొంగిందిలే అని అనుకున్నాను అన్నారు భగవాన్. ఆనాటికి గంగా, యమున, సరస్వతులు అక్కడికి వస్తావని అంటారట కదూ అన్నాను. అదే అట్లాగని స్థల పురాణంలో చెప్పి ఉంది. స్వామికి అభిషేకోత్సవం కాగానే రోజుకొక మెట్టుగా దిగిపోయేది. కోవెలకు పక్కనున్న కళ్యాణ మండపంలో మేమెప్పుడూ ఆడుకునేవాళ్ళం. కొన్నాళ్ళు అక్కడ మా బడి కూడా పెట్టారు. చూచారు కదా అది అన్నారు భగవాన్. చూచాను. ముత్తు, ఇరులప్ప మొదలైవారు అనేవారు భగవాన్ బాల్యమిత్రులట. వారన్నీ చూపారు. మన ఇంటికి కుడిపక్క ఉన్న తెలుగువారిని చూశాను. భగవాన్ పటం పెట్టుకుని పూజ చేస్తున్నారు అన్నాను. ఓహో, వాళ్ళ చిన్నప్పుడు నేను చాలా భాగం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. నాకంటే పెద్దవాళ్ళు, నాయుడు వాళ్ళు గతించారు. ఇప్పుడు నాకంటే చిన్న అతను మాత్రం ఒకడున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా తెలుగు నాకు అలవాటైంది అంటూ సెలవిచ్చారు భగవాన్. తండ్రిని నాయన అనే అలవాటు కూడా వాళ్ళ మూలంగానే అయిందా అన్నాను. అది లక్ష్మణయ్యర్ మూలంగా అయింది. వారికి తెలుగు బాగా తెలుసును. నాయన అని పిలవడం నేర్పారు. మా తండ్రిని నేను నాయన అని పిలవడం సాగించిన వెనుక ఊరి వారంతా నాయనే అని వారిని పిలిచేవారు. ఆ లక్ష్మణయ్యర్కు నేనంటే చాలా ముద్దు. అంతా వెంకటరామన్ అని పిలుస్తుంటే వారు మాత్రం రమణి అని పిలిచేవారు. కడకదే ఖాయమైందన్నారు భగవాన్. గణపతి శాస్త్రి గారు భగవానుకి రమణ మహర్షి అని పేరు పెట్టినప్పుడు ఈ విషయం తెలుసునా అన్నాడు రాజగోపాలయ్యారు. వారికేం తెలుసునో, చాలా కాలం గడిచిన వెనక ప్రసంగవశంగా నేనే ఈ సంగతి వారితో అన్నానంతే అన్నారు భగవాన్. లక్ష్మణయ్యర్ మన ఇంటికి ఎడమ పక్కన ఉన్న ఇంట్లో ఉండేవారా అన్నాను నేను. కాదు, మన ఇంట్లోనే ఎడమ పక్క భాగంలో కొన్ని నాళ్ళు కాపురం ఉన్నారు. అప్పుడక్కడ ఉద్యోగం కావడం వల్ల వచ్చారు. చాలా కాలం తెలుగుదేశంలో ఉద్యోగం చేశారు. అందువల్ల తెలుగు బాగా వచ్చింది. మరపు వస్తుందేమో అని నాతో తెలుగు మాట్లాడేవారు. మన ఇంట్లో ఇప్పుడు పూజాదులు నడుపుతున్నారే కర్పూర భట్టు, వారి కుటుంబమే అప్పుడు మన పక్క ఇంట్లో ఉండేది. ఇప్పుడు కర్పూర భట్టు తండ్రి ఉన్నారు, చూశారు కదూ అన్నారు భగవాన్. చూశాను, వృద్ధులైనారు అన్నాను. వారు నాకన్నా 2-3 ఏండ్లు చిన్నే. వాళ్ళ సవితి అన్నలు నాకంటే పెద్దవాళ్ళు 2-3 ఉండేవారు. వాళ్ళు వీడిని సదా ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు వీడు ఒక చెరుకు గడ చాకు పట్టుకొని కోసేందుకు చేతకాక అన్నలను అడిగితే వాళ్ళు వినిపించుకోక వెళ్ళిపోయారు. వీడు ఏడుస్తాడు. జాలి వేసింది. అవి తీసుకుని కోయబోయాను. నా వేలు కోసుకుపోయి రక్తం వచ్చింది. అయినా పాపం పసివాడు ఏడుస్తున్నాడని ఎలాగో కోసిపెట్టి వెనక వేలికి తడిగుడ్డ చుట్టి పలక్కుండా ఊరుకున్నాను. రక్తం ఆగలేదు. అన్నానికి వేలైందని పిలిచారు. పోయి కూర్చుంటే కలుపుకునేందుకు చెయ్యి వీలు కాలేదు. నాయనే అన్నం కలిపెట్టి వెనక కట్టు కట్టించి విషయం విచారించి తెలుసుకున్నారు. 1 నెలకు కానీ ఆ గాయం మానలేదని సెలవిచ్చారు భగవాన్. బాల్యం నుంచి సహనశక్తి సహజమే అన్నమాట అన్నాను. అది సరి, దానికేమి అంటూ ఆ మాట మార్చి మళ్ళీ వాళ్ళు పూజారులు కదా, కాళయారు కోవెల పూజ వాళ్ళ వంతు వచ్చినప్పుడు సాధారణంగా నివేదనకు ఇంటి వద్దనే అన్నం వండి పిల్లలకిచ్చి పంపేవారు. అప్పుడప్పుడు ఆ పిల్లలతో నేను వెళ్ళేవాడిని. కౌండిన్య నదిలో స్నానం చేసి గుళ్ళో లింగం మీద చెంబెడు నీళ్లు పోసి ఈ అన్నం నివేదన చేసిన వెనుక మేము తినేవాళ్ళం. పల్లెమఠంలోని పిల్లలంతా అక్కడకు చేరేవాళ్ళు. సాయంకాలం వరకు వాళ్లతో ఆటలాడి దీపాల వేళకు ఇల్లు చేరేవాళ్ళం అన్నారు భగవాన్. సుందరులు నివసించి ఉన్నది అక్కడే కదా అన్నాను. అవునవును, అక్కడి నుంచే జ్యోతివనానికి వెళ్ళారు అన్నారు భగవాన్. ఆ నది నిండుగా వచ్చినప్పుడు ఏం చేసేవారో వేరే మార్గం ఉన్నదా అన్నాను. లేదు, అదే దోవ. అయితే ఆ నది సాధారణంగా మొలలోతు కంటే ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా పొంగితే తెప్ప మీద దాటి వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో పిల్లలను పంపక పెద్దవాళ్లే వెళ్ళేవాళ్ళు. ఆ పొంగుదల ఎక్కువ రోజులు ఉండేది కాదు.
మీరక్కడ స్నానం చేయలేదు అన్నారు భగవాన్. చేశాం, కానీ ఆ నీళ్లు తాగేందుకు వీలు కాకుండా అదొక రకం వాసనగా ఉన్నవెందుకో అన్నాను. నిజమే, తాగేందుకు బావుండవు. ఏదో గంధక సంబంధం చేరి ఉన్నందువల్ల చర్మ వ్యాధులకు మంచిదని స్నానం చేస్తారు అంతే. అక్కడ స్నానం చేసి సోమశీతలుడనే రాజు కుష్ఠవ్యాధి నుంచి విముక్తుడైనాడని పురాణంలో చెప్పబడి ఉంది. నాకొకసారి గజ్జి వస్తే అమ్మ నిత్యం ఆ నదిలో స్నానం చేయించేది. అది జీవవాహిని. మండు వేసంగిలో అయినా ఏ మూలనో ఒక పాయ పారుతూనే ఉంటుంది. కౌండిన్యుడు ఆ క్షేత్రంలో తపస్సు చేసినప్పుడు జలాభావమైతే శివుణ్ణి ప్రార్థించారట. అప్పుడే ఆ నది ఉద్భవించి జీవవాహిని అయి పాపహరి అనే పేరుతో ప్రవహించిందట. కౌండిన్యుడి నిమిత్తం ఉద్భవించింది కనుక కౌండిన్య నది అన్న నామాంతరం కలిగింది అన్నారు భగవాన్. ఆ క్షేత్రం కౌండిన్య క్షేత్రం అంటారని రమణలీలలో రాశారే అన్నాను. అవునవును, కౌండిన్యుడు ఆ క్షేత్రంలో తపస్సు చేసినందువల్లనే వారి వంశంలో జ్ఞాన సంబంధులు పుట్టారని ఎవరో రాశారు అని ఉన్నదందులో అన్నారు భగవాన్. అయితే సంబంధులు కౌండిన్య గోత్రోద్భవులా అన్నాను. అవును, అందుకే మన వెంకటకృష్ణయ్య రమణలీల మీద తన పేరు కృష్ణ కౌండిన్యుడు అని రాసుకున్నాడు. కౌండిన్య క్షేత్రంలో భగవాన్ పుట్టారు. నది కౌండిన్య. ముఖ్య శిష్యుడు గణపతి ముని కౌండిన్యుడు. భగవాన్ పూర్వరూపంలో జ్ఞాన సంబంధులని చాలామంది అభిప్రాయం. ఆ జ్ఞాన సంబంధులను కౌండిన్యులే. కౌండిన్యులంతా వాసిష్ఠులే. వశిష్ఠ శక్తి పరాశరులంతా అద్వైత గురు పరంపరలోని వారే కదా. ఆ ప్రవరయే స్వామికి జన్మశాఖ అని కదా రమణలీలలో రాశారు. చరిత్ర రాసిన నేను కౌండిన్యుడిని. మేమంతా ఒక శాఖలోని వారమే, అద్వైత గురు పరంపరలోని వారమే అని తాత్పర్యం అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్. ఓహో, అదా సిద్ధాంతం అన్నాను. అదే గణపతి శాస్త్రి గారు వారి శిష్యులు గోత్రం ముందు రాసుకుంటారు కదూ. వీరు వారి శిష్యులేనాయే, అది కూడా ఒక కారణమే అన్నారు భగవాన్. ఆ క్షేత్ర పురాణం విపులంగా రాయబడలేదు కాబోలును అన్నారు ఒక భక్తులు. లేదు, అది స్కాంద పురాణ అంతర్గతమట అట. సంస్కృతంలో వ్రాతప్రతి ఉన్నదట. అరవంలో సంగ్రహంగా ఒక పురాణం ఉన్నది. జ్యోతివన మహత్యంలోనూ అక్కడ అరవంలో ఆ క్షేత్రానికి సంబంధించిన కొన్ని కథలున్నాయి. అవన్నీ చేర్చి వచన రూపకంగా ఎవరైనా రాస్తే బాగుండును అన్నారు భగవాన్. విశ్వనాథ బ్రహ్మచారి రాస్తారేమో అన్నాడు రాజగోపాలయ్యర్. ఏమో, ఆ పురాణాలన్నీ చూసి రాసేందుకు సమ్మతించవద్దు అన్నారు భగవాన్. చెప్పి చూద్దామన్నారు ఆ భక్తులు. కానీ అన్నారు భగవాన్. సాయంత్రం విశ్వనాథ బ్రహ్మచారి రాగానే భగవాన్ చిరునవ్వుతో, ఏమోయ్ వీరంతా త్రిశూలపుర మహత్యం తిరుచ్చలి పురాణం వచన రూపకంగా నీవు రాస్తే బాగుండును అంటున్నారోయ్ అన్నారు. ఆ వెనుకనే విశ్వనాథ బ్రహ్మచారి త్రిశూలపుర మహత్యం భగవాన్ సహాయంతో తదితర పురాణాలన్నీ పరిశీలించి వచన రూపకంగా అరవంలోకి అనువదించారు. వెంటనే ప్రింట్ అయింది. తెలుగులో నాగనార్యులు పద్యకావ్యంగా రాసి ఉన్నారు. అది అముద్రితం.